హే గైస్, మనందరికీ తెలిసిందే కదా! శివరాత్రి అంటే శివుడి రాత్రి. ఇది భారతదేశం అంతటా ఎంతో భక్తితో జరుపుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి. ప్రాచీన కంబోడియన్లు శివరాత్రిని ఎలా జరుపుకునేవారు? నేను మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబితే ఎలా ఉంటుంది? వారు ఒక పర్వత శిఖరంపై ఒక కాస్మిక్ యాంటెన్నా లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ప్రాచీన కాలంలో ఉన్న మనుషులను నయం చేయడానికి ఉపయోగించారంట. అందుకే నేనిప్పుడు కంబోడియాలోని ఒక దూరమైన ప్రాంతంలో టుక్ టుక్‌లో ప్రయాణిస్తున్నాను. ఎందుకంటే కంబోడియా మొత్తంలో ఉన్న శివుడి యొక్క అతిపెద్ద ప్రాచీన విగ్రహాన్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. రండి. కంబోడియాలో ఉన్న ఈ అతిపెద్ద ప్రాచీన శివాని వెళ్లి ఒకసారి చూద్దాం. మీరు చూస్తున్నట్టే ఇక్కడ ఎవరు లేరు. నేనిప్పుడు ఒక పర్వతం కింద నిలబడి ఉన్నాను. ఆ పర్వతం పైభాగంలో ఒక పురాతనమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఎంత పాతది? పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం ఈ దేవాలయం కనీసం 1000 సంవత్సరాలు పాతది. ప్రాచీన కాలంలో శివరాత్రిన రాత్రి కంబోడియన్లు అందరూ ఇక్కడే చేరుకునేవారు. పైకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ పర్వతం యొక్క పైభాగానికి వచ్చేసాను. కానీ ఒకసారి ఆలోచించండి. శివుడి రాత్రి అయిన శివరాత్రి రోజున కంబోడియన్లు అందరూ ఈ పర్వతం పైకి ఎందుకు వచ్చేవారు? ఆ రాత్రి వారు ఇక్కడ ఏం చేసేవారు? వారు దేన్ని పూజించారో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూఫ్‌ని ఆర్కియాలజిస్టులు తర్వాత నిర్మించారు. కానీ ఈ లాటరైట్ బ్లాక్స్ మాత్రం చాలా ప్రాచీనమైనవి. అచ్చం పైభాగంలో మీరు దాన్ని చూస్తున్నారా? అదేంటి? అది కంబోడియాలో ఉన్న అతిపెద్ద లింగం. కొంతమంది అయితే ఇది మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద లింగం అని కూడా అంటారు. ఇది చాలా వరకు దెబ్బతిన్నది. కానీ దగ్గరగా వెళ్ళి ఒకసారి చూద్దాం. దీని పొడవు ఎంత ఉందో కూడా కొలిచి చూడొచ్చు. గైస్, కంబోడియాలో ఉన్న అతి పెద్ద లింగాన్ని తాకడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. దీన్ని మాటలో చెప్పడం నాకు కష్టంగా ఉంది. కానీ ముందుగా ఒక విషయాన్ని చెప్తాను. ఈ పర్వతాన్ని ఎక్కడం అనేది చాలా కష్టమైన పని. ఈ పర్వతం ఎక్కడం అసలు సులభం కాదు. కాబట్టి సులభంగా ప్రయత్నించకండి. కానీ మీరు ఏదైనా విధంగా ఈ పర్వతం యొక్క పైభాగానికి చేరుకోగలిగితే ఆ శ్రమ మొత్తం విలువైనదే. ఎందుకంటే ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుండి ఇంకా ఒక శక్తి వెలువడుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను దీనిని కొలిచి దీని పొడవు ఎంత ఉందో మీకు చూపిస్తాను. వావ్! ఇది ఖచ్చితంగా 14 అడుగుల పొడవుంది. అవును, ఇది 14 అడుగుల పొడవుంది. ఇప్పుడు నేను దీని యొక్క డయామీటర్‌ని కొలిచి ఇది ఎంత వెడల్పుగా ఉందో చూస్తాను. మీరు చూస్తున్నట్లే ఇది ఖచ్చితంగా 4 అడుగుల వెడల్పుంది. అంటే దీని డయామీటర్ సుమారు 4 అడుగులు. కాబట్టి ఇది 4 అడుగుల వెడల్పు మరియు 14 అడుగుల పొడవుంది. నేనిక్కడ ఖచ్చితమైన కొలతల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ కాలంలో కూడా వారు అడుగునే కొలతగా ఉపయోగించి ఉండాలి. ఇప్పుడు నేను ఈ లింగం పక్కనే పడుకుంటాను. అప్పుడు నా పరిమాణాన్ని ఈ లింగం యొక్క పరిమాణంతో మీరు పోల్చవచ్చు. కాబట్టి నేనిక్కడ పడుకుంటున్నాను. అప్పుడు మా ఇద్దరిని చూసి దీని యొక్క పరిమాణం ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇది నా పరిమాణం, అది ఈ లింగం యొక్క పరిమాణం. కాబట్టి మా ఇద్దరిని చూసి దీన్ని మీరు పోల్చవచ్చని ఆశిస్తున్నాను. మీరు గమనిస్తే ఈ లింగం నాకంటే రెండింతలు ఎక్కువ పొడవుంది.
ఎందుకంటే ఇది 14 అడుగుల పొడవు. నేను 7 అడుగులు కూడా లేను. కాబట్టి ఇది నిజంగా నాకంటే రెండింతలు ఎక్కువ పెద్దది. అంటే ఇది చాలా పెద్ద లింగం. సరే, ఇప్పుడు మీకు ఇంకొక విషయాన్ని చూపిస్తాను. ఇప్పుడు చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లింగం చాలా వరకు దెబ్బతింది. అందుకే దీన్ని అలాగే నిలబెట్టడానికి చుట్టూ ఈ తాళ్ళు కట్టారు. కానీ అసలు విషయానికి వస్తే ఈ లింగం 3 వేర్వేరు భాగాలతో తయారైంది. పై భాగంలో ఉన్న గుండ్రని భాగం నిజానికి సిలిండ్రికల్ ఆకారంలో ఉంటుంది. మొత్తం లింగంలో సుమారు 3/4 భాగం సిలిండర్లా ఉంటుంది. దీనిని శివభాగ అని అంటారు. అంటే శివుడి యొక్క భాగం అని అర్థం. అందుకే ఈ భాగం ఇలా సిలిండర్ ఆకారంలో కనిపిస్తుంది. ఇప్పుడు రెండో భాగానికి వస్తే అది నిజానికి విష్ణువు భాగం. అంటే విష్ణుభాగ. ఈ భాగం సాధారణంగా 8 వైపులు కలిగి ఉంటుంది. అంటే ఇది సాధారణంగా ఆక్టోగోనల్ ఆకారంలో ఉంటుంది. ఇంకా చివరి భాగాన్ని బ్రహ్మభాగ అని అంటారు. ఈ బ్రహ్మభాగం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రహ్మభాగాన్ని చూడండి, నాకు ఎప్పుడూ చాలా ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భాగం సాధారణంగానే నేల లోపల ఉంటుంది. అందుకే ఎక్కువ మందికి బ్రహ్మభాగం లేదా బ్రహ్మభాగాను చూసే అవకాశం దొరకదు. సరే, ఈ భాగం నిజానికి 4 వైపులు కలిగి ఉంటుంది. దీనికి ఒక స్క్వేర్ బేస్ ఉంటుంది. మీరు చూస్తున్నట్లే ఈ భాగం చాలా వరకు దెబ్బతిన్నది. కానీ గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మకి 4 తలలు ఉంటాయి. మరి బ్రహ్మభాగాకి 4 వైపులు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ లింగం ఇక్కడ తయారు చేయబడలేదు. ఈ లింగం అసలు లింగపురాలో లేదా ఫినంకులెన్ పర్వతంలో తయారై ఉండవచ్చు. ఈ 2 ప్రదేశాలు కూడా ఇక్కడ నుండి కనీసం 50 మైళ్ళ దూరంలో ఉన్నాయి. అంటే ఈ లింగాన్ని అక్కడే తయారు చేసి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ తీసుకురావడమే కాదు, ఈ పర్వతం పైభాగానికి కూడా తీసుకెళ్ళాలి. సుమారు 725 అడుగుల ఎత్తులో ఉంది. నేను కేవలం ఒక గోప్రో తీసుకొని ఎక్కడం కూడా కష్టంగా అనిపించింది. కాబట్టి ఒకసారి ఊహించండి, కంబోడియాలోని అతిపెద్ద లింగాన్ని ఈ పర్వతంపైకి ఎత్తి తీసుకురావడం ఎంత కష్టమో. ఇప్పుడు ఈ లింగం బరువు ఎంత ఉంటుంది? కనీసం 10 టన్నులు. అంటే సుమారు 10,000 కిలోగ్రాములు లేదా దాదాపు 22,000 పౌండ్లు. ఒకసారి ఊహించండి, 22,000 పౌండ్ల బరువున్న ఒకే శాండ్స్టోన్ రాయిని 725 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడం అనేది. అవును, ఆర్కియాలజిస్టులు కన్ఫర్మ్ చేస్తున్నారు ఇది మోనోలిథిక్ అని. అంటే ఈ లింగం మొత్తం ఒకే రాయి ముక్కతో తయారైంది. మరి ఇంత భారీ రాయిని ప్రాచీన కాలంలో ఉన్న నిర్మాణకారులు ఎలా ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ భారీ రాయిని ఈ పర్వతం పైకి ఎత్తడానికి వాళ్ళు ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడారా? కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ప్రాచీన నిర్మాణకారులు ఎందుకు 10 టన్నుల బరువున్న ఈ రాయిని ఎత్తి ఈ పర్వతం పైభాగంలో పెట్టారు? ఎందుకంటే ఇది ఒక కాస్మిక్ యాంటనాలా ఉపయోగించబడిందని చెప్తున్నారు. అవును, శివుడి నుండి వచ్చే కమ్యూనికేషన్ను స్వీకరించడానికి ఇది ఒక యాంటనాలా పనిచేసిందని అంటారు. ఇప్పుడు ఇది ఒక రూఫ్ కింద ఉంది కదా, కానీ ఒకప్పుడు ఇది బయట ఆకాశం కింద నిటారుగా నిలబెట్టబడింది. పైన ఎలాంటి రూఫ్ లేకుండా ఒక యాంటనా లాగా. మరి ఇది మనకు ఎలా తెలుసు? ఇప్పుడు లింగం పక్కనే ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి, ఇది కనిపిస్తుందా? లింగం పక్కనే ఉన్న పెద్ద స్క్వేర్ హోల్. ఇక్కడ ఆ లింగాన్ని నాటారు. నేను మీకు లింగం యొక్క బేస్ను చూపించాను కదా, 4 వైపులున్న బ్రహ్మభాగం ఆ స్క్వేర్ బేస్ని ఈ గోతిలో పెట్టి నిలబెట్టారు. మరియు గమనించండి, ఈ పర్వతం పైభాగంలో కూడా ప్రాచీన నిర్మాణకారులు ఒక ఎత్తైన పెడస్టల్ తయారు చేశారు. ఇక్కడ లాటరైట్ రాళ్లతో ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్లా నిర్మించారు కదా. ఇంకా నమ్మలేనిది ఏంటంటే,
ఇప్పుడే మనం కొంతమంది లోకల్స్ వచ్చి ఈ గోతిలో డబ్బు వేసి ప్రార్థన చేయడం చూసాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రాచీన నిర్మాణకారులు ఈ భారీ మోనోలిథిక్ కాస్మిక్ యాంటెనాని ఈ గోతిలో నాటించి పైన ఎలాంటి రూఫ్ లేకుండా వదిలేశారు? ఎందుకంటే వారు కాస్మిక్ వేవ్స్ను స్వీకరించాలనుకున్నారు. చూడండి, మనం ఎందుకు భవనాల పైభాగంలో యాంటెనాస్ను పెడతాం? ఎందుకు ఎత్తైన సెల్ ఫోన్ టవర్స్ నిర్మిస్తాం? ఇంకొక విషయం ఆలోచించండి. మీకు సెల్ ఫోన్ సిగ్నల్ రాకపోతే మీరేం చేస్తారు? సహజంగా చేతిని పైకి ఎత్తి సిగ్నల్ పట్టుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఎందుకంటే కమ్యూనికేషన్ అందుకోవాలంటే ఎత్తు అవసరం. అందుకే వారు కంబోడియాలోని అతిపెద్ద లింగాన్ని తయారు చేసి ఈ పర్వతం పైభాగానికి తీసుకుని వచ్చారు. మొదట్లో ఈ లింగం పర్వతం యొక్క శిఖరంపై నిలబెట్టబడి ఉండేది. ఇంకా ప్రతి సంవత్సరం శివుడి రాత్రి అయిన శివరాత్రి రోజున కంబోడియన్లు అందరూ ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఈ కాస్మిక్ వేవ్స్ను స్వీకరించేవారు. అందుకే ఈ 10 టన్నుల బరువున్న కాస్మిక్ యాంటెనాను ఈ పర్వతం పైభాగంలో పెట్టారు. కానీ అదే ప్రత్యేకమైన రాత్రిన ఎందుకు? అది పౌర్ణమి రాత్రినా? కాదు. శివరాత్రి అమావాస్య రోజున పడుతుందా? కాదు. అది క్షీణించే చంద్రుడి 14వ రాత్రి రోజున జరుపుకుంటారు. ఈ రాత్రి చాలా చీకటిగా ఉంటుంది. చంద్రుడు కనిపించకపోవచ్చు, లేదా చాలా చిన్న ముక్కలా మాత్రమే కనిపించవచ్చు. ఇది సంవత్సరంలో అతి చీకటి రాత్రి. హిందూ ఖగోళ శాస్త్రం ప్రకారం శివుడి రాత్రి అయిన శివరాత్రిని సంవత్సరం మొత్తంలో అతి చీకటి రాత్రిగా చెప్తారు. ఇంకా ఆ చిన్న చంద్రుని ముక్కను మీరు చూడవచ్చు. అదే చిన్న చంద్రుని ముక్కను మనం శివుడి తలపైన కూడా చూస్తుంటాం. ఈ ప్రతీకలో ఒక లోతైన తత్వం దాగి ఉంది. ప్రాచీన కంబోడియాలో ఖగోళ శాస్త్రం మరియు చంద్రుని యొక్క దశలను మాత్రమే కాదు, ఈ లింగమున్న ప్రదేశం కూడా నేరుగా ఒక లే లైన్పై పడుతుంది. ఇప్పుడు లే లైన్ అంటే ఏంటి? లే లైన్ అనేది భూమి మీద ఉన్న ప్రాచీన పవిత్ర ప్రదేశాలను కలుపుతున్న ఒక కనిపించని నేరుగా వెళ్ళే శక్తిరేఖ అని నమ్ముతున్నారు. ఈ లే లైన్స్ దేవాలయాలు, పిరమిడ్స్, స్టోన్ సర్కిల్స్ మరియు ఇతర పవిత్ర ప్రదేశాలను ఒకదానితో ఒకటి కలుపుతాయని చెప్తున్నారు. చూడండి, ప్రాచీన నిర్మాణకారులు ఈ పర్వతాన్ని యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు. ఈ కాస్మిక్ యాంటెనాని నిర్మించడానికి ముందు ఇది ఒక ఎనర్జీ లైన్పై ఉందని వారు ఖచ్చితంగా చూసుకున్నారు. అందుకే ఈ 10 టన్నుల బరువున్న యాంటెనాను పర్వతం పైభాగానికి తీసుకెళ్లడానికి వారు ఇంత కష్టపడ్డారు. ఇప్పుడు ఈ లింగాన్ని ప్రత్యేకంగా ఈ పర్వతం పైభాగంలో బయట ఆకాశం కిందనే పెట్టారు. కానీ ఇక్కడ ఫినామ్ బాక్ మౌంటైన్పై ఒక ప్రాచీనమైన ఆలయం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఆలయం పూర్తిగా శిథిలాలుగా మారిపోయింది. అయినా కూడా కొద్దిసేపట్లో ఆ ఆలయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ప్రాచీన ఆలయంలో దాగి ఉన్న చాలా విచిత్రమైన వివరాలను నేను మీకు చూపించబోతున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ త్వరలో మాట్లాడుకుందాం. బాయ్.